కేబుల్ ఆపరేటర్ సమస్యల పరిష్కారానికి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ బండారు కృష్ణమూర్తి, స్టీరింగ్ కమిటీ సభ్యులు అడప వెంకటరావు తెలిపారు. కాకినాడ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ బండారు కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా అడప వెంకటరావు పాల్గొన్నారు. తొలుత ఇటీవల మరణించిన ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేబుల్ రంగంలో టెక్నాలజీ పరంగా ఆపరేటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి అర్జునరెడ్డి, పసలపూడి సీతారామయ్య, రావులపాలెం కృష్ణారెడ్డి, బండారు నరసింహమూర్తి, ఒంటిపల్లి సురేష్ చౌదరి, మై కేబుల్ ఫ్రెండ్స్ అధినేత నరసింహమూర్తి, టెక్నిక్స్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా కేబుల్ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితుల్లో గత 5 ఏళ్ల నుంచి కూడా ఏపీ ఫైబర్ నెట్ అనే వ్యవస్థలో మేము పడుతున్న ఇబ్బందులను కానీ, మేము కోల్పోయిన కనెక్షన్స్ని, తద్వారా మేము నష్టపోయిన మొత్తాలని కూడా, అన్నింటినీ, మా బాధలన్నింటినీ కూడా రాబోయే కొత్త గవర్నమెంట్లో మా యొక్క రికమెండేషన్ ద్వారాగా వాళ్ళకి అందజేసి భవిష్యత్తులో ఈ కేబుల్ వ్యవస్థను నమ్ముకుని ఉన్నటువంటి వేలాది మంది ఆపరేటర్లందరినీ కూడా వాళ్ళందరినీ రక్షించి కాపాడడానికి కొత్త ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరి తరఫున, మా ఆపరేటర్లందరి తరఫున కూడా నూతన ప్రభుత్వాన్ని కోరుతూ రాబోయే రోజుల్లో మరింత నాణ్యమైన సేవలతో, సర్వీస్తో ప్రజల్ని తక్కువ ధరలకే అందించడానికి ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థని ఆదుకోవాలని చెప్పేసి, ఆదరించాలని చెప్పేసి ఈ సందర్భంగా గవర్నమెంట్ని, అలాగే తద్వారా ప్రజల్ని అందరినీ కూడా మన మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం.